వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భవిత సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అలాగే భవిత సంతోష్ ఎకానమీలో తెలంగాణ మూమెంట్కి సంబంధించి MCQs కూడా చెప్పబడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ ఈరోజు తెలంగాణ మూమెంట్ MCQsలో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో మొదటి క్వశ్చన్ 241వ క్వశ్చన్, శేషగిరిరావుకి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ శేషగిరిరావు. దీంట్లో ఫస్ట్ పాయింట్, శేషగిరిరావు సింగరేణి కార్మిక నాయకుడు. శేషగిరిరావు ఈస్ ఎ సింగరేణి లేబర్ లీడర్. సెకండ్, శేషగిరిరావు ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడు. శేషగిరిరావు ఈజ్ ఫ్రమ్ ఆంధ్ర రీజియన్. థర్డ్, శేషగిరిరావు సింగరేణి కార్మికులను సాయుధ పోరాటం పట్ల చైతన్యాన్ని కలుగజేశాడు. శేషగిరిరావు సెన్సిటైజ్డ్ ద సింగరేణి వర్కర్స్ టువర్డ్స్ ఆర్మడ్ స్ట్రగుల్. దీంట్లో ఫస్ట్ పాయింట్, శేషగిరిరావు సింగరేణి కార్మిక నాయకుడు. అవును, శేషగిరిరావు సింగరేణి యొక్క కార్మిక నాయకుడు. సింగరేణి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికులలో చైతన్యాన్ని తీసుకొచ్చిన వ్యక్తి. ఆయన కార్మికుల పట్ల అనేక పోరాటాలు చేసిన వ్యక్తి కాబట్టి ఈయనని సింగరేణి కార్మిక నాయకుడు అని పిలిచేవారు. సో శేషగిరిరావు is a Singareni labor leader. Why? Because Sheshagirirao was worked more for Singareni laborers. So in that case, he was named as Singareni labor leader. So the first point is correct. Second, శేషగిరిరావు ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడు. శేషగిరిరావు is from Andhra region. శేషగిరిరావు is from Andhra region. Yes, ఈయన ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినా కూడా ఆయన సింగరేణి కార్మికుల కోసం పోరాడారు. అలాగే సాయుధ పోరాటంలో కూడా పాల్గొనే వ్యక్తి. అంటే ఆంధ్ర ప్రాంతానికి చెందినప్పటికీ కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి సంబంధించి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి మద్దతు ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే శేషగిరిరావు. సో ద సెకండ్ పాయింట్ ఏంటి, శేషగిరిరావు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి. శేషగిరిరావు ఈజ్ ఫ్రమ్ ఆంధ్ర రీజియన్. సో హీఈస్ ఫ్రమ్ ఆంధ్ర బట్ హీ వాస్ సపోర్టెడ్ తెలంగాణ ఆర్మడ్ స్ట్రగుల్ అండ్ తెలంగాణ ఆర్మడ్ స్ట్రగుల్. సో ద సెకండ్ పాయింట్ ఈస్ కరెక్ట్. థర్డ్, శేషగిరిరావు సింగరేణి కార్మికులను సాయుధ పోరాటం పట్ల చైతన్యాన్ని కలుగజేశాడు. శేషగిరిరావు సెన్సిటైజ్ ద సింగరేణి వర్కర్స్ టువర్డ్స్ ఆర్మడ్ స్ట్రగుల్. మనకి సింగరేణి కార్మికులు ఏవైతే ఉన్నారో వారిని సాయుధ పోరాటం పట్ల చైతన్యాన్ని కలుగజేసిన వ్యక్తి ఎవరు? శేషగిరిరావు. వారికి సాయుధ పోరాటం అంటే ఏంటి, వాటికి సంబంధించి వారిలో చైతన్యాన్ని తీసుకొచ్చాడు సింగరేణి కార్మికులలో. కాబట్టి థర్డ్ పాయింట్ కూడా కరెక్ట్. శేషగిరిరావు సెన్సిటైజ్డ్ ద సింగరేణి వర్కర్స్ towards armed struggle. So the third point is also correct. So all 3 points are the correct. So option C 1, 2, 3 are the correct one. 242వ క్వశ్చన్, శేషగిరిరావుకి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ శేషగిరిరావు. దీంట్లో ఫస్ట్ పాయింట్, శేషగిరిరావు సింగరేణి కార్మిక నాయకుడు. శేషగిరిరావు ఈస్ ఎ సింగరేణి లేబర్ లీడర్. సెకండ్, శేషగిరిరావు సింగరేణి కార్మికులను సాయుధ పోరాటం పట్ల చైతన్యాన్ని కలగజేసిన వ్యక్తి. శేషగిరిరావు సెన్సిటైజ్డ్ ద సింగరేణి వర్కర్స్ టువర్డ్స్ ఆర్మడ్ స్ట్రగుల్. థర్డ్, శేషగిరిరావును రజాకార్లు ఖమ్మంలో హత్య చేయడం జరిగింది. శేషగిరిరావు వాస్ అసాసినేటెడ్ బై ద రజాకర్స్ ఇన్ ఖమ్మం. దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి, శేషగిరిరావు సింగరేణి కార్మిక నాయకుడు. అవును, శేషగిరిరావుని సింగరేణి కార్మిక నాయకుడు. ఎందుకంటే సింగరేణి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి కోసం అనేక పోరాటాలు చేసిన వ్యక్తి కాబట్టి ఈయనని సింగరేణి కార్మిక నాయకుడుగా పిలిచేవారు. అలాగే ఈయన సింగరేణిలో కార్మికులకి సాయుధ పోరాటం పట్ల చైతన్యాన్ని కూడా తీసుకురావడం జరిగింది.
Sheshagiri Rao is a Singareni labor leader. Why? Because he worked more for Singareni laborers. So in that case, he was named as Singareni labor leaders. Singareni labor leader. So the first point is correct. Second, శేషగిరిరావు సింగరేణి కార్మికులను సాయుధ పోరాటం పట్ల చైతన్యాన్ని తీసుకొచ్చిన వ్యక్తి. ఈయనను మనకి సింగరేణి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి సాయుధ పోరాటం పట్ల చైతన్యాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అంటే శేషగిరిరావు. సో ద సెకండ్ పాయింట్ ఈస్ ఆల్సో కరెక్ట్. శేషగిరిరావు సెన్సిటైజ్డ్ సింగరేణి వర్కర్స్ టువర్డ్స్ ఆర్మర్డ్ స్ట్రగుల్. సో ద సెకండ్ పాయింట్ ఈస్ ఆల్సో కరెక్ట్. థర్డ్ పాయింట్, శేషగిరిరావుని రజాకార్లు ఖమ్మంలో హత్య చేశారు. శేషగిరిరావు వాస్ అసాసినేటెడ్ బై ద రజాకర్స్ ఇన్ ఖమ్మం. మనకి శేషగిరిరావుని అంటే విప్లవం పట్ల అనేక రకాలుగా ప్రజలలో చైతన్యాన్ని తీసుకొస్తున్నాడు, అలాగే కార్మికులలో చైతన్యాన్ని తీసుకొస్తున్నాడు అని తెలుసుకున్న రజాకార్లు అలాగే 7వ నిజాం ఈయనని హతమార్చాలి అని చెప్పి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఇందులో భాగంగా శేషగిరిరావుని ఖమ్మంలో రజాకార్లు అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. చాలా అంటే ప్రజల కోసం ఎవరైనా పని చేసినా వారిలో చైతన్యాన్ని నింపినా వారిని ఖచ్చితంగా రజాకార్లు హత్య చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన ఆలోచన. ఎందుకంటే వారు ప్రజల కోసం పని చేయకపోగా ప్రజల కోసం ఎవరైనా పని చేసినా వారికి చైతన్యాన్ని తీసుకొచ్చినా వారిని అనేక రకాలుగా హత్య చేస్తున్నారు. గతంలో చాలా మందిని అనేక రకాలుగా హత్య చేసిన మూర్ఖులు, అలా అనేక రకాలుగా హత్య చేసిన దుర్మార్గులు రజాకార్లు. దుర్మార్గులు ఎవరు? రజాకార్లు. సో మనకి థర్డ్ పాయింట్ ఏంటి? శేషగిరిరావుని రజాకార్లు ఖమ్మంలో హత్య చేశారు. శేషగిరిరావు వాస్ అసాసినేటెడ్ బై ద రజాకర్స్ ఇన్ ఖమ్మం. వై? బికాస్ he worked more for the peoples and raised the awareness in those people. So in that case Rajakars were decided to kill him. In that case Rajakars were assassinated Sheshagiri Rao in Khammam. So the third point is also correct. So all 3 points are the correct. So option C 1, 2, 3 are the correct one. 1, 2, 3 are the correct one. 243వ క్వశ్చన్, దాశరథి కృష్ణమాచార్యులకి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ దాశరథి కృష్ణమాచార్యులు. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, దాశరథి కృష్ణమాచార్యులు మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలానికి చెందిన వ్యక్తి. దాశరథి కృష్ణమాచార్యులు బిలాంగ్స్ టు చిన్నగూడూరు మండల్, మహబూబాబాద్ డిస్ట్రిక్ట్. సెకండ్, దాశరథి కృష్ణమాచార్యులు రాసిన పాట ఆ తల్లిని సముద్ర గర్భం. ద సాంగ్ రిటన్ బై దాశరథి కృష్ణమాచార్య ఈస్ దట్ వైట్ ఓషియన్ ఓంబ్. థర్డ్, దాశరథి 1953లో తెలంగాణ ఐక్య వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. దాశరథి ఫార్మ్డ్ తెలంగాణ యునైటెడ్ ప్లాట్ఫామ్ ఇన్ 1953. దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి? దాశరథి కృష్ణమాచార్యులు మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం. దాశరథ కృష్ణమాచార్యుల యొక్క స్వస్థలం ఏది? మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం. సో ద ఫస్ట్ పాయింట్ ఈస్ కరెక్ట్. దాశరథి కృష్ణమాచార్యులు, ద హోమ్ టౌన్ ఆఫ్ దాశరథి కృష్ణమాచార్యులు ఇస్ చిన్నగూడూరు మండలం, మహబూబాబాద్ డిస్ట్రిక్ట్. సో ద ఫస్ట్ పాయింట్ ఈస్ కరెక్ట్. సెకండ్, దాశరథి కృష్ణమాచార్యులు రాసిన పాట ఆ తెల్లని సముద్ర గర్భం. ఇది ఏ సినిమాలోది? మనకి ప్రియదర్శిని హీరోగా చేసిన సినిమా ఆసు యంత్రం. సారీ, మల్లేష్ మనకు ప్రియదర్శి హీరోగా ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. మరి ఈ సినిమాలో ఆ తెల్లని సముద్ర గర్భం పాట రాయడం జరిగింది. దాశరథి కృష్ణమాచార్యులు రాసిన పాట ఏంటి? ఆ తెల్లని సముద్ర గర్భం. ద సాంగ్ రిటన్ బై దాశరథి కృష్ణమాచార్య ఈస్ దట్ ఆ తెల్లని సముద్ర గర్భం ఆర్ దట్ వైట్ ఓషియన్ ఓమ్. సో ద సెకండ్ పాయింట్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, దాశరథి కృష్ణమాచార్య 1953లో తెలంగాణ ఐక్య వేదికను
ఏర్పాటు చేశాడు. దాశరథి ఫార్మ్డ్ తెలంగాణ యునైటెడ్ ప్లాట్ఫామ్ ఇన్ 1953. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. వై? బికాస్ దాశరథి కృష్ణమాచార్య 1953లో తెలంగాణ రచయితల సంఘాన్ని ఏర్పాటు చేశాడు. రచయితల సంఘాన్ని ఏర్పాటు చేశాడు, ఐక్య వేదికను కాదు. కాబట్టి థర్డ్ పాయింట్ ఇది సరికాని సమాధానం. దాశరథి కృష్ణమాచార్యులు స్వస్థలం, ఫస్ట్ పాయింట్ కరెక్ట్. దాశరథి కృష్ణమాచార్యులు రాసిన పాట ఆతలిని సముద్ర గర్భం, సెకండ్ పాయింట్ కరెక్ట్. కానీ దాశరథి స్థాపించిన సంస్థ ఐక్య వేదిక అనేది సరికాని సమాధానం. ఎందుకంటే ఈయన 1953లో రచయితల సంఘాన్ని ఏర్పాటు చేశాడు. దాశరథి ఫార్మ్డ్ తెలంగాణ యునైటెడ్ ప్లాట్ఫామ్ ఇన్ Dasharathy formed Telangana United Platform in 1953, but it is not correct. Why? Because Dasharathy was established in 1953 Telangana Rachayatala Sangam. So third point is sarikani samadhanam. So option A 1, 2 or the correct one. 1, 2 or the correct one. నెక్స్ట్ 244వ క్వశ్చన్. దాశరథి కృష్ణమాచార్యులకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ దాశరథి కృష్ణమాచార్యులు. దీంట్లో ఫస్ట్ పాయింట్, దాశరథి కృష్ణమాచార్యుల రచనలలోని మొదటిసారిగా తెలంగాణ తల్లి అనే భావన వచ్చింది. ద కాన్సెప్ట్ ఆఫ్ తెలంగాణ తల్లి వాస్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద రైటింగ్స్ ఆఫ్ దాశరథి కృష్ణమాచార్య. సెకండ్, దాశరథి కృష్ణమాచార్యులు యొక్క ఆత్మకథ నా యాత్రా స్మృతి. దాశరథి కృష్ణమాచార్య ఆటోబయోగ్రఫీ ఈస్ నా యాత్రా స్మృతి. థర్డ్, దాశరథి 1953లో తెలంగాణ రచయితల సంఘాన్ని ఏర్పాటు చేశాడు. దాశరథి ఫార్మ్డ్ తెలంగాణ రైటర్స్ అసోసియేషన్ ఇన్ 1953. మనకి దీంట్లో ఫస్ట్ పాయింట్, దాశరథి కృష్ణమాచార్యుల రచనలలో మొదటిసారిగా తెలంగాణ తల్లి అనే భావన వచ్చింది. అవును, దాశరథి కృష్ణమాచార్యులు మొట్టమొదట తెలంగాణ విగ్రహాన్ని చూసి నా తెలంగాణ తల్లి కోటి రతనాల వీణ, నా తెలంగాణ తల్లి కంజాత వల్లి అని పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి దాశరథి రచనల ద్వారానే తెలంగాణ తల్లి అనే భావన రావడం జరిగింది. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నాడు, నా తెలంగాణ తల్లి నా కంజాత వల్లి అని కవితలు రాయడం జరిగింది. ఎవరు? దాశరథి కృష్ణమాచారి. ఆయన రచనల ద్వారానే మనకి తెలంగాణ తల్లి అనే భావన రావడం జరిగింది. సో మనకి ఫస్ట్ పాయింట్ ఈస్ కరెక్ట్. ద కాన్సెప్ట్ ఆఫ్ తెలంగాణ తల్లి వాస్ ఇంట్రడ్యూస్డ్ in the writings of Dasharathy Krishnamacharya. So the first point is correct. Second, Dasharathy Krishnamacharyalu Atmakatha Na Yatra Smriti. Dasharathi Krishnamacharya autobiography is Na Yatra Smriti. So the second point is also correct. And థర్డ్, దాశరథి కృష్ణమాచార్య 1953లో తెలంగాణ రచయితల సంఘాన్ని ఏర్పాటు చేశారు. మనకి ఇంతకుముందు క్వశ్చన్లో తెలంగాణ ఐక్య వేదికను స్థాపించాడు అని మాట్లాడుకున్నాం, కానీ ఐక్య వేదిక కాదు, రచయితల సంఘాన్ని ప్రారంభించాడు. సో దాశరథి 1953లో రచయితల సంఘాన్ని ఏర్పాటు చేశాడు. దాశరథి ఫార్మ్డ్ తెలంగాణ రైటర్స్ అసోసియేషన్ ఇన్ 1953. All 3 points are the correct. So option C 1, 2, 3 are the correct one. నెక్స్ట్ 245వ క్వశ్చన్. దాశరథి కృష్ణమాచార్యులకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ దాశరథి కృష్ణమాచార్య. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, దాశరథి కృష్ణమాచార్యుల రచన రుద్రవీణ. రుద్రవీణ రిటన్ బై దాశరథి కృష్ణమాచార్య. సెకండ్, దాశరథి కృష్ణమాచార్యుల రచన అగ్నిధార. అగ్నిధార రిటన్ బై దాశరథి కృష్ణమాచార్య. అండ్ థర్డ్, దాశరథి కృష్ణమాచార్యులు రచన ఆలోచనలు. ఆలోచనలు రిటన్ బై దాశరథి కృష్ణమాచార్య. దీంట్లో ఫస్ట్ పాయింట్, దాశరథి కృష్ణమాచార్యుల రచన రుద్రవీణ. ఎస్, రుద్రవీణ is written by Dasharathy Krishnamacharya. So the first point is correct. And Dasharathy Krishnamacharya rachana Agnidhara. Yes, Agnidhara was written by Dasharathy Krishnamacharya. So the second point is correct.
థర్డ్, దాశరథి కృష్ణమాచార్యుల రచన ఆలోచనలు రిటర్న్ బై దాశరథి కృష్ణమాచార్య. సో ఆల్ 3 పాయింట్స్ ఆర్ ద కరెక్ట్. సో ఆప్షన్ సి 1, 2, 3 ఆర్ ద కరెక్ట్ వన్. మరి ఇది ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించి. మీకు ఎలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ను పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.